ప్రియులారా, ఏ పరిస్థితిలో ఏ వాగ్దానం అవసరమో ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణగా, నేను అనారోగ్యముగా ఉన్నప్పుడు దేవుడు వాక్యములో నాకు ఒక మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఏమని వాగ్దానం? స్వస్థపరచు యెహోవాను నేనే, అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, నీతిమంతుడి ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఇవి వాగ్దానాలు ప్రియులరా. నేను ఈ వాగ్దానం కాకుండా వేరే వాగ్దానాన్ని నా అస్వస్థతలో నేను ప్రార్థించలేను. అంటే అసందర్భం అన్నమాట. ఉదాహరణగా, నాకు భాగ్యం సంపాదించుకున్నట్టుకు శక్తినిచ్చేవాడు ఆయనే అనేది అసందర్భం. అది నిజమే, కరెక్టే, కానీ అసందర్భం. ఎంతమందికి అర్థమవుతుందండి? డాక్టర్స్ భాషలో మీకు చెప్తాను. నాకు జ్వరం వస్తే నేనేం టాబ్లెట్ వేసుకోవాలి? పారాసిటమాల్ వేసుకోవాలి. డోలో 650 వేసుకుంటాం. నాకు జ్వరం వస్తే కడుపు నొప్పికి సంబంధించిన టాబ్లెట్ నేను వాడను. జ్వరానికి టాబ్లెటే నేను వాడతాను. గుండె సంబంధమైన వ్యాధి కొరకు కిడ్నీ సంబంధమైన మెడిసిన్ నేను వాడను, గుండె సంబంధమైనదే వాడతాను. నాకు కాలిలో గాయమైతే నేను చేతికి ట్రీట్మెంట్ చెయ్యను. ఎంతమందికి అర్థమవుతుందండి? సో దేని గురించి వాడుకో. అందుకనే ఈ యొక్క వాగ్దానాలు మనకు తెలియాలి. ఏ సందర్భంలో నేను ఏ మెడిసిన్ వేసుకోవాలి నాకు అర్థం కావాలి. చాలా మందికి సీక్రెట్స్ తెలుసు ప్రియులారా, మెడిసిన్స్ చాలా తెలుసు, కానీ ఏదో గుడ్డిగా వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియులారా. పచ్చది, ఎర్రదివ్వు, బ్లూ కలర్ దివ్వు, చూసారా? కొన్నిసార్లు అవగాహన లేని వారు ఆ రౌండ్ ఉంటుంది అలా చెప్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యం అలా మనం వాడకూడదు. స్పష్టత ఉండాలి. నీకు ఆ వాగ్దానం ఎలా పరిచయం అవుతుంది ప్రియులారా? చదవాలి. మన వాగ్దానాలను పుస్తకం ఫెమిలియరైజ్ కావాలి. ప్రతి దినము నీ బైబిల్ తీసి నువ్వు చదవాలి. ప్రతి దినము నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ జర్నల్ రాసుకోవాలి. నీవు ఇంపార్టెంట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన మాటలను ఇంపార్టెంట్ టిక్ వేసుకోవాలి. ఒక చక్కటి విద్యార్థి మాదిరిగా మన బైబిల్ను మనం చదువుకోవాలి పిల్లరా. అప్పుడే నీకు అవసరమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక పరిచర్య విధానం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాలను మనకు గుర్తు చేస్తాడు. హీ రిమైండ్స్ us ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ టైంలో ఏది నీకు అవసరమో ఆ మాటను ఆయన మీకు గుర్తు చేస్తాడు. ఆ రేమా వర్డ్ ప్రియులరా మన జీవితంలో మనం వాడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే మనం ఈ యొక్క వాగ్దానాల విషయంలో అశ్రద్ధ చేయకూడదు అని దయచేసి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.